ఫ్రెండ్స్, రోజు మనం పేపర్లో చూడగానే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో హైవేల మీద జరుగుతున్న పెద్ద పెద్ద ప్రమాదాల గురించి వింటూ ఉంటాము. అలాగే టీవీలో కూడా చూస్తుంటాము. ఎంతో విశాలంగా ఉండి ఏ విధమైన ట్రాఫిక్ లేని ప్రాంతాలలో ఇలాంటి తీవ్రమైన ప్రమాదాలు జరగడానికి కారణమే హైవే హిప్నోసిస్. అసలు హైవే హిప్నోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంతో విశాలంగాను అలాగనే ట్రాఫిక్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాహనాలను ఎంతో వేగంగా నడుపుతుంటారు. మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ చేసేవారు ఎదురుగా ఎలాంటి ట్రాఫిక్ లేకపోవడం వల్ల, అలాగనే చాలా విశాలంగా రోడ్లు ఉండడం వలన ఎక్కువసేపుగా ప్రయాణం చేస్తుంటారు. ఇలాగా ఎక్కువసేపు ప్రయాణం చేసే కొలది వారి యొక్క మెదడు చురుకుదనం బాగా తగ్గుతుంది. అలాగనే వారు కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ ఒక రకమైన నిద్రాణ వ్యవస్థకు చేరుకోవడాన్నే హైవే హిప్నోసిస్ అని అంటాము. దీని కారణంగా వాహనాలు అత్యంత దారుణమైన ప్రమాదాలకు గురి అవుతుంటాయి. ఈ హైవే హిప్నోసిస్ ను వైట్ లైన్ ఫీవర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే బ్రేక్ తీసుకోకుండా ఎక్కువ దూర ప్రయాణాలు చేసే సందర్భంలో బస్సు గాని, కారు గాని లేదా ట్రక్ డ్రైవర్స్ చేరుకునే ఒక మానసిక స్థితి. దీని వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతుంటాయి. హైవే హిప్నోసిస్ కు ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. అవేంటంటే మన కార్లో లేకపోతే మనం ప్రయాణించే వెహికల్లో డ్రైవర్కు ఉన్న కంఫర్టబుల్ సీటింగ్, అలాగనే నిశ్శబ్ద వాతావరణం లేదా ఒంటరి ప్రయాణం, అలాగనే ఎక్కువసేపు ఫేవరెట్ మ్యూజిక్ వినడం, అలాగనే నిర్మానుష్యమైన రోడ్లు మరియు ట్రాఫిక్ లేకపోవడం. ఫ్రెండ్స్, మరి హైవే హైప్నోసిస్ ను మనం ఏ విధంగా అధిగమించాలనేది ఇప్పుడు చూద్దాము. టేక్ బ్రేక్ ఫర్ ఎవ్రీ 90 minutes. లాంగ్ డ్రైవ్ కు వెళ్ళినప్పుడు మన మెదడు 2 గంటల వరకు చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రతి 90 నిమిషాల ప్రయాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. దీని వలన మన మెదడు తిరిగి మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. తర్వాత అవాయిడ్ డ్రైవింగ్ ఇన్ గ్రేవ్యార్డ్ అవర్స్, అనగా మానవుడు సాధారణంగా నిద్రించే సమయం, అంటే రాత్రి సమయం. సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో లాంగ్ డ్రైవ్ చేయకపోవడం చాలా మంచిది. తర్వాత ఓపెన్ ద విండోస్. కారులోని చల్లని ఏసీ వలన మన శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. దీని కారణంగా మెదడు యొక్క చురుకుదనం తగ్గుతుంది. అలాంటప్పుడు కొంతసేపు ఏసీని ఆఫ్ చేసి విండోస్ను ఓపెన్ చేయండి. బయట గాలి వలన మరలా మీ యొక్క మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సరిపడినంత నిద్ర. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సరిపడినంత నిద్ర లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళకండి. ఒకవేళ మీరు డ్రైవర్ని కనుక ఎంగేజ్ చేసుకున్నట్లయితే మీ డ్రైవర్ కు సరైన నిద్ర ఉందో లేదో తెలుసుకోండి. మన డ్రైవర్ కు ఎంత మంచి నిద్ర ఉంటే మన ప్రయాణం అంత సుఖంగాను అలాగనే అంత భద్రంగాను జరుగుతుంది. ఇక చెక్ యువర్ సోషల్ మీడియా. లాంగ్ డ్రైవ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు నిర్దిష్ట సమయం తర్వాత, అనగా సుమారుగా 90 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. అలాగనే మీ కారును రోడ్డు పక్కన పార్క్ చేసి మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్, అనగా వాట్సాప్ ను గానీ ఫేస్బుక్ ను గానీ చూడండి. దీని వలన మీ మెదడు మరింత చురుగ్గా పనిచేసి మీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఎంతో హ్యాపీగా జర్నీ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి. దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.